ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా పేరు పొందిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అందరికీ తెలిసిన నియోజకవర్గాలు కొన్నుంటే మరికొన్ని మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే తెలిసిన బలమైన స్థావరాలుగా గుర్తింపు పొందాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం టీడీపీకి చారిత్రాత్మకంగా బలమైన కేంద్రంగా కొనసాగుతోంది. 2004 ఎన్నికలు మినహా దాదాపు ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇది టీడీపీకి అత్యంత విశ్వసనీయమైన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి బలమైన ప్రభావం ఉన్న ప్రాంతంగా కూడా ఉండి నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఇక ప్రత్యర్థి పార్టీలకు ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు సవాల్గానే ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పలు వ్యూహాత్మక మార్పులు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. గత ఎన్నికల్లో అభ్యర్థిని మార్చినా కూటమి రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆయనను గెలిపించి టీడీపీ పట్ల తమ మద్దతును మరోసారి స్పష్టంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ బలమైన నియోజకవర్గంలో పార్టీ అంతర్గత పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే మరియు ఉప సభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామకృష్ణంరాజు విధానాలపై పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలి పార్టీ ఐక్యతకు ఆటంకం కలిగిస్తోందని కొందరు నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు సహజమే. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే. అయితే అలాంటి విభేదాలను పార్టీ అంతర్గతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవటం సాధారణంగా కనిపించే విధానం. సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో సమస్యలను చర్చించి సమన్వయం సాధించటం ద్వారా పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అంతర్గత విభేదాలు బహిరంగ వేదికలపైకి రావడం వల్ల పార్టీ ప్రతిష్టపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న స్థాయి నాయకులు చేస్తున్న విమర్శలను ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పార్టీ బలహీన పడినట్లుగా భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో ఉండి వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఐక్యతను కాపాడుకోవటం అత్యంత అవసరంగా మారింది. పార్టీ బలాన్ని నిలబెట్టుకోవాలంటే నాయకుల మధ్య సమన్వయం, పరస్పర గౌరవం మరియు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైన అంశాలు. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకత్వం ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఉండి నియోజకవర్గం టీడీపీకి కీలకమైన రాజకీయ కేంద్రంగా కొనసాగుతూనే ఉంది. అయితే అంతర్గత విభేదాలను సమర్థవంతంగా పరిష్కరించగలిగితేనే ఈ కంచుకోటను పార్టీ మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.